హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మేము కూడా బాగుండాలి. ఇక మన వీడియో ఏంటంటే ఈరోజు ఇక బస్సులో పోతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంటారు కదా, గా ముచ్చట గురించే చెప్పుకుంటున్నాము. ఇక ఈ వీడియో అస్సలు మిస్ కాకుండా దోస్తులు, మంచిగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్, మామూలుగా ఉండదు. ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిరంటే మస్తు మస్తు ఖుషి అయిపోతారు, భలే అనిపిస్తుంది. ఇక అసలు మిస్ కాకుండా మాత్రం చూడండి దోస్తులు. అట్లనే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అవ్వు దోస్తులు, అట్లనే ఇక ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే కొత్తలు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు మీకు. ఇక ఎందుకంటే మాకు మంచిగా ఎంకరేజ్ చేస్తుంటారు, మీరు గిట్లనే ఎంకరేజ్ చేస్తూ జరా మంచిగా ఇక మాకు బూస్టింగ్ ఇవ్వాలనుకుంటున్నాము. అవ్వు దోస్తులు, గిట్లా సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మాకు మంచి మంచి కంటెంట్లు తీసుకురావాలనేసి ఇక చేయబుద్ధి కూడా అవుతుంటుంది. అందుకని చెప్పేసి మీరు మాకు జర సపోర్ట్ చేయండి. అట్లనే జర వీడియోని లైక్ చేసి ఇక మన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు కానీ ఇక మన వీడియోని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుర్రి, జర మర్చిపోకుండా. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే ఆదరిస్తారో ఇక అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా గిట్లనే ముందుకు నడిపియండి మమ్మల్ని, ఇంకా మంచి మంచి కంటెంట్లు తీసుకురావాలనుకుంటున్నాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓయమ్మా, మనం ఏడిపోతున్నామే ఇప్పుడు, గింతగానం పెద్ద బస్సు చదివినావు, ఇంకెడికి రా అక్కడ ఏడిపోతున్నాం. ఓయమ్మా, నువ్వు గింత పెద్ద బస్సు వేసుకొని మనం అక్కోళ్ళ ఇంటికి పోతే ఇక లత్త ఊకుంటా అదే, వాయమ్మో ఎన్ని రోజులు ఉండ నీకు తెచ్చుకోరు, గింతగానం తెచ్చుకోరు అనుకుంటుంది. నువ్వు గింత పెద్ద బస్సు ఎందుకు చదివినవే, 2 రోజులు వస్తామన్నావు కదా నువ్వు, మళ్ళీ గిన్నిగానం ఎందుకు చదివినవే? ఊకరా బడవా, 2 రోజులు అంటే 2 రోజులు ఉండేసి వస్తావా ఏంటి? మంచిగా ఉంది. అక్క వచ్చింది అనుకో, వాళ్ళ అత్త ఎంబడే వస్తుంది, వచ్చి వారం 10 రోజులు మన ఇంట్లోనే ఉండిపోదు, మనం ఒక 1 రోజులు మనం కూడా పోయి ఉండేసి వస్తాము, ఏముంది? నాకు టికెట్ తీసుకోవే. ఏందమ్మా గంటగానం కొట్టబట్టివి? ఊక ఏం మాట్లాడుతున్నారా? టికెట్ తీసుకో అంటావు? అమ్మా ఏను ఎందుకు నీకు షెడ్ వేసి ఇక బనీ వేసి తీసుకొని వచ్చిన, చిన్నపిల్లగాలాగా అనిపించాలని చెప్పి తీసుకొచ్చిన. ముందే నీకు ఫుల్ టికెట్ కొడతా అంటున్నారు, అట్లా అని చెప్పేసి హాఫ్ టికెట్ కూడా కొట్టొద్దు నీకు అని చెప్పేసి నేను తయారు చేసుకొని వస్తే నువ్వేమో గిట్ల కథలు పడతావు. సప్పుడు కాకుండా కూర్చో, నేను పిలిస్తేనే మాట్లాడాలి, లేదంటే సప్పుడు కాకుండా కూర్చోవాలి. బస్సు ఎక్కినాక కయ్యం అన్నావు అనుకో, ఇప్పుడు చెంపలు వలిగినవి, తర్వాత వీపు విమానం అవుతుంది. అమ్మ నువ్వు ఇట్లా అంటావనేసి నేను రాని అంటే నన్ను తీసుకొని వస్తావు, ఎందుకే ఊకే ఈ తలనొప్పి నాకు, నేను ఇంటికన్నా ఉంటా అంటేనేమో నన్ను గుంజి పట్టుకొస్తావు, ఎందుకు పట్టుకొస్తావో తెలియదు, ఏమన్నా అడిగితే కొడతావు, లేదంటే సప్పగా కూడా కూర్చో అంటావు బస్లా. నేను ఏ చేసినా మన మంచిగా చేస్తాను తెలుసు. ఇజ్జత్ పోతుంది అనుకుంటా, పెద్ద టికెట్ కావాలి చిన్న టికెట్ కావాలి, ఏంద్రా నేను అసలు ఇప్పుడు నేను ఇంత కష్టపడి తయారు చేసుకొచ్చింది వాళ్ళకు టికెట్ పెట్టడానికైనా. ఇప్పుడు ఫ్రీ బస్లో పోతున్నాము, ఇంత పెద్ద లగేజ్ ఉంది, నేనున్నా, ఓ అమ్మ నీకు ఫ్రీ బస్సే మళ్ళీ లగేజ్ కూడా సీటు కావాలా అని అంటారు. అప్పుడు ఏం చేస్తాను, ఉంటావు ఉపయోగానివి, కండక్టర్ తన మాత్రం నీ దగ్గర టికెట్ తీసుకోను, కాకపోతే ఎవరైనా వచ్చి లేవమ్మా పక్కకు జరగమ్మా అన్నారనుకో, నా ప్లాన్కి టికెట్ కొట్టి ఇచ్చిన నేనేమో కూసబెట్టకుండా ఉంటా, మీరెవరు లేపని కానీ అడగనికుంటుందిరా. నేను గట్ల అని చెప్పేసి మంచిగా దర్జాగా కూర్చొని పోదామని నేను అనుకుంటే నువ్వేమో అదే చెప్తావు టికెట్ కావాలా నీకు. ఏదో నువ్వే కూర్చో ఆ సీట్లో, ఆ బస్సు కూడా పెట్టుకో, నేనేం కూర్చోని పక్కన, నీ అమ్మ నేను నిలబడతాపో. ఇగో నువ్వు గిట్లనే మాట్లాడినావు అనుకో, ఇంటికి పోయినాక సలాకి కాల్చి పిర్ర కొత్తుతా, కొడుక చాలా రోజులు నిలబడే ఉండాలి. ఇక నీ అమ్మ అన్నంత పని చేస్తుంది మా అమ్మ, సప్పుడు కాకుండా ఉండడమే కరెక్ట్. ఏమొచ్చింది గిఫీ బస్సులు అయినాక టైంకి బస్సు వస్తలేదు, ఒక్కటి నిలబడి కాలు గుంచుతున్నవి. ఇక పోయినాక కూర్చున్నాక ఆడొచ్చి ఈడొచ్చి జరుగు నేను టికెట్ తీసుకున్నాను ఫ్రీ బస్సులో కూర్చొని, టికెట్ తీసుకోకుండా కూర్చొని దర్జాగా కూర్చున్నామని వాళ్ళు చెప్తారు. ఈ అమ్మ ఇదేం తలగొనప్పుడు అయిపోయింది నా పానానికి. ఈ నడువురా ఇంకో బస్ స్టాప్కి పోదాం, కానీ ఇక్కడ ముంగట బస్ స్టాప్ ఉంది, గడుపుదాంపా. కానీ అక్కడి నుంచి అక్కడ మస్తు పోతాయి బస్సులు, నాకు శాత కాదు, వేసుకో తింటా గిన్నెడు పెడతా. ఈ అమ్మ నీ మాటలు పడడానికంటే అది మొయ్యడమే బెటర్ తల్లి నా పానానికి, కడిగి మోసుకోతాయిగా ఏడు కాడికే గుద్దబారు పిల్లగానికి. అంట అంటే గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు చూడమ్మా, నువ్వు మంచిగా ఉండే చెప్తున్నా, ఎవరి ముంగట అంటే అలా ముంగట మాట్లాడినావు అనుకో చూడు, అస్సలు మంచిగా ఉండే నాన్న బస్సు దిగి ఇంటికి వచ్చేసేస్తా. ఇంటి దొడ్డ రారా బస్సు పోతుంది, ఆయన వారయ్యా ఈ వారితో దెబ్బకి రానికి చేత కానీ ఏం రాదు. ఇంత పెద్దది బస్తా నాకు తలిగించి నువ్వు ఉరుకుతావు, నేట్లు వస్తానే వెళ్ళరాకపోతే అగో బస్సు రాబట్టే దబ్బునకి సీటు పెట్టు. అమ్మ టికెట్లు తీసుకోరి, అమ్మ ఆధార్ కార్డులు తీసి బయట పెట్టుకోరి. ఓ లడ్డామే ఏంది అట్లా కూర్చున్నావు, పిలుస్తుంటే కూడా వాళ్ళకూట టికెట్ తీసుకోవా, ఆధార్ కార్డు లేదా టికెట్ కొట్టానంటావా? అయ్యా ఎవరినంటున్నావు లడ్డా కానీ, గొడ్లగున్నావు, కండక్టర్ అయితే టికెట్ మాత్రం కొట్టు, మాటలు కాదు. ఊకవే ఉండబడతావు సప్పుడు ఎక్కడ చెప్పిందా నీకు? ఏమమ్మా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకునేది తెలియదా, సప్పుడు కాకుండా కూర్చున్నావు, పిలుస్తుంటే కూడా వాళ్ళకూట వెనుక నుంచి అందరికి ఇచ్చుకుంటూ వచ్చినా నీ తానుకొచ్చి ఇంకా విలువాలా అమ్మా? బాగా ఇచ్చినది ఇస్తాను పట్టు.
వాషింటూ బ్యాగ్ ఆధార్ కార్డు తీసినావురా? నేను ఎప్పుడు తీసినమ్మా, తీసుకో నువ్వే. ఏ ఆడుకో. అయ్యా నువ్వు తీసుకోవా టికెట్? అన్న మా అమ్మకే తెలుసు, నాకు తెలియదు. అమ్మ పోయిన టికెట్ పైసలు ఓ సారు ఏం మాట్లాడుతున్నావు? చిన్న పోడా పిల్లగాడు టికెట్ ఎట్లా కొడతా చెప్పు. ఆయనకి ఇంకా 5 ఏళ్ళు కూడా నిండలేదు కరెక్ట్గా. నువ్వు అప్పుడే టికెట్ కొట్టబడుతుంది. అరే ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆడు 4 ఏళ్ళ పిల్లగానిలాగా ఉన్నాడా చూడు. దగ్గర 14 ఏళ్ళు ఉన్నట్టునే పోరానికి చిన్న షెడ్ వేసుకొని తీసుకొచ్చినట్టు కొడుతుంది ఆ పోరాన్ని. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఫుల్ టికెట్ తీసుకో, హాఫ్ టికెట్ కాదు ఆ పిల్లగానికి. ఏంది సారు ఏం మాట్లాడుతున్నావు? చిన్న పిల్లగాని పట్టుకొని గట్లా పడుతుంది. ఆడు తిండి తిని 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 గట్లా పెరిగిండు. దానికి ఆడ గట్లా అనిపిస్తున్నాడు అంతేగాని ఆయనకి హాఫ్ టికెట్ కూడా లేదు. రోజు పోతుంటా వస్తుంటా ఎవరికి ఇంతవరకు ఆయనకి టికెట్ కొట్టలేదు. నువ్వేమో ఇలా కొత్తగా చెప్పబడుతుంది నాకు టికెట్ కొట్టు, పిల్లగానికి టికెట్ అని అంటున్నావు. సరే సరే సంచి మీద పెట్టుకొని కూర్చో, ఇంకెవరన్నా వస్తే కూర్చుంటారు. ఇది ఇద్దరు కూర్చునే సీటు సారు. నేను పిల్లాడు కూర్చున్నా, మళ్ళీ ఇంకెవరు వస్తారు? ఎందుకు కూర్చుంటారు ఇక్కడ? వచ్చినప్పుడు పిల్లగాన్ని బట్టి మీద కూర్చోబెట్టుకో, ఆడొచ్చి ఇంకెవరు కూర్చుంటారు. ఓ బాబు టికెట్ తీసుకో. ఆధార్ కార్డు బాబు 5 రూపాయలు చిల్లరి. సరే టికెట్ ఇంకా రాసిన, దిగేటప్పుడు తీసుకో. ఏమంది తిన్నారు బస్సులా? వాయమ్మ జాబ్ కూడా దొరికేటట్లేదు. ఇక్కడ సీటు ఖాళీ ఉన్నట్టుంది. చిన్న పిల్లగాడు కూర్చున్నా. వాయమ్మ గంత పెద్ద బ్యాగ్ పెట్టుకొని కూర్చుంది. ఇక అవి కూర్చుంటా పాటు బ్యాగ్ కూర్చుంటా. ఎవ్వతివే నువ్వు? బ్యాగ్ ఎందుకు దిగాలి నేను? అమ్మో నన్ను వచ్చి సీటు పెట్టుకొని ఖర్చు పేసి ఊరికొచ్చి కూర్చొని పెట్టుకుంటే నువ్వు వచ్చి ఇప్పుడు రాగానే అమ్మ బ్యాగ్ దిగా అంటే తీస్తాను ఎట్లా అనుకున్నావు? యువతి గివతి చక్కగా మాట్లాడు. నీకు ఒక్కదానికి వేయలే బస్సు. రేవంత్ రెడ్డి గారు అందరికి వేసారు, మా ఇళ్ళందరికీ ఫ్రీయే, నీకు ఒక్కదానికి కాదు. బ్యాగ్ దిగి ఫస్ట్, నేను కూడా కూర్చుంటాను. తీయను ఏమన్నా కూర్చోపో పోయి. అది వెనకాల సీట్లు మస్తుగా ఎప్పుడు కూర్చోపో. నువ్వే కూర్చో. పెద్ద బస్ తీసుకొని వచ్చి ముంగడ కూర్చుంటా అంటే కాదు. పోయి వెనకాల కూర్చో. వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతారు, డబ్బున దిగిపోతారు. అవ్వ మరి నువ్వే చెప్పాలి బొమ్మలు. ఏమంటావేంది నన్ను? బొమ్మ గిమ్మ అని మాట్లాడుతున్నావు. మాటలు సకారాని ఏమనుకుంటున్నావే నన్ను? చేతితోటి ఒక్కటి సప్పరిచ్చి పెడితేనంటే 5 ఏళ్ళు పడాలి చెంప మీద. ఏంది కర్రదానా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడు వచ్చి? వామా ఊకోవే, నేను లేచిన పడతా కానీ. ఊక సప్పుడు కూడా కూర్చో. నీకేం చెప్పినారా? కూర్చోరా సప్పుడు చేయకుండా. నేను చెప్పిందాక నోరు ఎత్తకరా అని చెప్పినా. ఏమొచ్చిందిరా? అదోతో వచ్చింది. ఇప్పుడు లేవనేసరికి నీకు పిత్తులు పడుతున్నాయా? నువ్వు లేచినావంటే నీ దవడ వలుగుతుంది కొడక. ఓయమ్మ ఏంది బస్సు ఏమన్నా మీ ఇంటి జాగీర్ అనుకున్నారా? ఒక్కటి లొల్లి పెట్టుకోబడుతుంది. ఏనో తను అడ్జస్ట్ చేసుకొని కూర్చుంటే ఏం రోగాలు వచ్చిందమ్మ పోయాలి వత్తాసి చెప్పనీకే. కూర్చోబెట్టుకో మరి. ఈ కర్రలు వచ్చినా తను నన్ను లేపుతుంది. కూర్చోబెట్టుకోదాన్ని. ఈ లడ్డుది ఏం అర్థం చేసుకుంటట్టు లేదు. పొత్తాదిని వచ్చింది లొల్లి పెట్టుకోనీకే బస్సులో అందరితోటి. అబ్బో ఇది చాలా టక్కులాడున్నట్టుంది. దీనికి మంచి చెప్పినా అని షెడ్ అని అర్థమయ్యేటట్టుంది. సప్పుడగా కూర్చుండే మంచిది. నాకెందుకు గాలిపోయే కంపన కాలికి తలిగించుకున్నట్టుంది కథ. నేను సప్పుడగా కూర్చోడు, దాని ఇష్టం అది ఇష్టం. ఓ సోకులాడి పిలిపించుకొని కూర్చోబెట్టుకోవు. అమ్మ ఏంది చక్కగా మాట్లాడరాదు? మాటలు వంకటింకర మాట్లాడితే అంటే మంచిగా కూడా చెప్తున్నా. నేను ఏమన్నా ఇప్పుడు ఊకే లొల్లి పెట్టుకుంటే గలీజ్ అనిపిస్తుంది అని చెప్పి ఇంత సంధిస్తాను కూర్చుంటుంది కదా అని చెప్పిన. గాదానికి ఏమేమో మాట్లాడబడుతుంది. కూర్చోబెట్టుకుంటా అని చెప్పాలి. లేదంటే ఊకో ఓ అక్క రాన్న పక్కన కూర్చుందా? పెద్దది బైరుపుల్లే ఉన్నట్టుంది. అది బాగా బర్రలేక మెక్కి వచ్చినట్టుంది. బస్సులో ఎవరు ఎక్కాలతో లొల్లి పెట్టుకుందామని ఫిక్స్ అయినట్టుంది. ఇక రాక వచ్చి ఇక్కడ కూర్చుందిరా. ఏ ఊకోరాదన్నా గట్లా మాట్లాడబడుతుంది. జరా సాటి మనిషికి జరా కూర్చొనికి జాయనికి గంట అయిపోతావేంది? ఓ అక్క నువ్వేంది మంచిగా చెప్పబడుతుంది. నేను టికెట్ తీసుకున్నా మంచిగా కూర్చుంటే దర్జాగా సీట్లా. అంత కలిసి ఉంటే నువ్వు లేచా అక్కకు సీటు కానీ నేను మాత్రం గింత కూడా జరిగేదే లేదు. గీడేంది నా సీట్కి వేసబెట్టబట్టి ఏదో కొంచెం జాగిస్తామంటే మరి సపడగోటు అక్క గాలేదో కొట్లాడుతారు. గాల మధ్యలో జరుగుతావు. మళ్ళా గిడ సీట్ ఇస్తావు అంటావు ఏంది నువ్వు? చూసినావు కదా వాళ్ళు ఎట్లా ఉండరు. ఆ కర్ర అట్లనే ఉంది, ఆ లడ్డా అట్లనే ఉంది. మాటకు మాట దిగుతలేరు. వాళ్ళ మధ్యలో నువ్వు పోయి దూడుతున్నావు. దూడితే దూరు కానీ మళ్ళీ గీడొచ్చి కూర్చోబెట్టుకుంటే గీడి నుంచి నా చెవులు వలగొట్టడానికైనా ఏంది? అగో గల మాటలు ఇన్నోళ్ళు చెవులు పోగొట్టుకునే పోతారు గీడి నుంచి. నాకెందుకు వచ్చిన బాధరా బాబోయ్. అమ్మో బస్సులో ఎవరికొవరు గింత కూడా సాయం చేసుకుంటట్లేరు. అమ్మో ఓయక్క గట్లా ఊకేనకక్క మా అమ్మతో పెట్టుకుంటే నీకు ఇంకేం లేదు. అమ్మో చాలా డేంజర్గా మాట్లాడుతుంది. మా అమ్మ నోటికి తలగాకక్క సప్ప కాకుండా నిలబడి రాదు. చూడు తమ్మి ఇప్పుడు ఏమన్నా మీ అమ్మని చెప్పు. నేను జర్రంతా జరిగితే గట్లా కూర్చుంటా అన్న. గాదానికి కర్ర ముఖం కిర్ర ముఖం అని ఎట్లా మాట్లాడుతుంది నోటికి వచ్చినట్టు. బర్రెలాకుంది. ఎట్లా పరిస్తున్నారా తమ్ముడు? వాడికి వాడికి ఇప్పటిదాకా మన తోటి లొల్లి పెట్టుకుంది. దాంతో ఏం గుసగుస మాట్లాడుతున్నారా? లొల్లి పెట్టుకుంది నేను కాదే నువ్వు. పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసి నేమో గిద్దలు ఇద్దరు ప్రాణి నోటికి తలిగిన.
దొంగ ముండ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంది గప్పని చూస్తున్నా. నోరుకు హద్దు లేదు పద్దు లేదు బర్రదానికి. కొత్త 3 గిన్నెలు తిని వచ్చినట్టుంది. ఇక కూర్చొని లొల్లి పెట్టుకోబట్టే. ఇక బుల్గబట్టి ఏంది గట్టిగా రాదే దమ్ముంటే. 5 నిమిషాలు కూర్చుంటా అంటే బర్రడినట్టే వదులుతున్నావు అందా అందా అన్నట్టు. ఏందేనిది అన్న కూర్చో బర్రలా కూర్చొని మెల్లగా పో. ఫ్రీ బస్సే కదా, ఏమైనా దిగుతావు ఏమైనా ఎక్కుతావు. మూసుకొని సపడాకటావు రాదు నువ్వు. ఇది బస్సు దిగేసరికి ఎంతమంది తొట్లల్లి పెట్టుకుంటుందో ఇది కయ్యాల మారి ఉంది. ఓయన్న జర బస్ ఆపే సింపుల్ ముఖంది. ఒరే ఓ కొడక ఏమొచ్చిందిరా నీకు గా కర్రంతో ఏం ముచ్చట పెడుతున్నావు అంతగానో. పాపమ్మ గా అక్క జరిసే చుట్టే అయిపోయేదానికి ఎందుకే లొల్లి పెట్టుకున్నావు. 5 నిమిషాల్లో దిగిపోయింది కానీ బస్సు గాదానికి గింతగానం లొల్లి పెట్టుకున్నావు. జరగతి జరిగినుంటే కూర్చుంటుండే కదా, పాపం లేచి వెళ్ళిపోతుండే. ఎట్లా మనం కూడా దిగే స్టాప్ వచ్చా ముంగట్నే జరసేపు నిలబడితే మన కాళ్ళు వచ్చినాయి. ఓమ్మా ముంగట చెక్కింగ్ ఉంది, టికెట్లు ఆధార్ కార్డులు తీసి పెట్టుకోరి. వామ్మా ఇదేంద్రా నాయనా, ఇప్పుడు ఇట్లా చేతి నేను టికెట్ తీసుకోకపోతే చెకింగ్ వాళ్ళు వచ్చే. ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతే ఇంకేం లేదు, 500 ఫైన్ వేస్తారు. ఏం చేతబ్బా ఇప్పుడు పిల్లగాని. అమ్మ చెప్తాను అప్పటి నుంచి ఏం ఒకసారి నన్ను బుక్ చేయడానికి నన్ను తీసుకొస్తావు లేదు. ఈ అమ్మ నాకే తిట్లు నాకే దెబ్బలు పడతాయి నీ వల్ల. తీసుకోవే హాఫ్ టికెట్ అయినా సరే తీసుకోవే అంటేనే ఉన్నా నేను. పోయినసారి కూడా గిట్టనే తీసుకొచ్చినావు. బస్సు మొత్తం తుడిపించారు, పైసలు లేవంటే కడిగిపిచ్చి తుడిపించి అన్ని చేపించారు. ఇప్పుడు ఏం చేస్తావో ఏమో నన్ను. ఎర్రసేపు లొల్లి బిడ్డకి సీట్ కింద దూరం. అమ్మో చచ్చిపోతా గాడి పాడక. నేను దూరను టికెట్ తీసుకో అమ్మ. కూర్చోబిడ్డ మాట విను, సీట్ కింద జర్రు గీ బాగా అడ్డం పెడతా. ఇక వెళ్ళిపోయినాక తీస్తా కానీ సప్పుడు అక్కడ కూర్చోబిడ్డ జర్రసేపు ఓపిక పట్టు. అమ్మ ఊపిరి ఆడతలేదే. ఏమనుకో బిడ్డ జర్రసేపు కూర్చో. అమ్మా నీ పిల్లగాడేడి? గాడా సారు ఇగో ఒంటేలు వస్తుందంట వెనకంగా పోయి గండ్లబడి పోయిపో బిడ్డ అని చెప్పిన పోయిండు సారు. బస్సు ఆపమంటే ఆపుతాం కదా జరసేపు, ఇప్పుడు చెక్కింగ్ వాళ్ళు వచ్చినాక ఇవన్నీ ఏంటివమ్మా? సరే సరే ఆధార్ కార్డ్ టికెట్ తీసి పెట్టుకో. అమ్మా టికెట్లు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోరి. ఓ కండక్టర్ సాపు బస్ ఆపు బస్ ఆపు. బస్సు కాలిందిరా. అమ్మాయి నిమ్మడంగా ఉంది, మంచిగా సీట్లు అన్ని ఖాళీ ఉన్నాయా. ఈ అక్క చాలా మంచిది ఉన్నట్టుంది. లోపల జరగమని చెప్పుదాము. గీడ కూసుట సంచుకడ మంచిగా. ఓ లడ్డక్క, ఎవడాడు నన్ను లడ్డక్కనబట్టే, ఎవడరా నువ్వు నన్ను లడ్డక్కనబడితివి. అయ్యో అక్క క్షమించక్క, జర లోపల దగ్గర అదే గిట్లా కూసుంటా. వాయమ్మో గీ మీద తేడా కొడుతుంది. ఈమెను జరగమన్న అనుకంటే సపడా ఒకటి పోయి గమ్ముంగటమని జరిగి కూర్చుంటే బెటర్ ఏమో. వాయమ్మో చాలా తేడా కొడుతుంది ఈమె. అరే ఓ అట గుడ్డోడా, నీ సంచి నా మీద వేసిపోయినవేంద్రా తీసుకో. ఓ అక్క నిన్ను అడిగితే నాకు జాగియలేదు, సప్పుడు కాకుండా వచ్చిడ కూర్చున్నా. నిన్నేమని అన్నానా నేను? నువ్వెందుకు నా పేరుకి వస్తున్నావు? ఇదేం మంచి లేదక్కు, సంచి తీసుకో అని చెప్పి తీసుకుంటా కానీ ఎందుకు గట్లన పడుతుంది ఓ అడ్డ గుడ్డోడా అని. ఈ మనిషి నిజంగానే డేంజర్గానే ఉంది. అమ్మ ఆధార్ కార్డు తీరి టికెట్ టికెట్. సారు పక్కూరికి టికెట్ కొట్టిర్రి. ఎన్ని? ఒకటి సారు. ఇంకా సంచేంది గంతగానం పెద్ద మూట కనిపిస్తుంది. ఎవరిది? నీదేనా పెద్దయ్యా? అవును సారు, బియ్యం సంచి సారు నాదే. ఎంత 50 కిలోలు ఉన్నట్టుంది. టికెట్ కొడతా మరి. ఊకో సారు, గా బియ్యం సంచికి ఎంత టికెట్ కొడతావు? కొడితే నాకు కొట్టు టికెట్ కానీ ఇంకా సంచికి ఎందుకు సారు? ఓ అయ్యా 50 కిలోల సంచి అయ్యా, సంచికి కొడతారు టికెట్, ఏదైనా కొడతారు కానీ టికెట్ తీసుకో ఇంకోటి. ఊకో సారు, నా పక్కన సీట్లానా ఇంకా సీట్లు ఉన్నామే, సంచి చూసినా ఎంత పెద్దగా ఉంది. నా సంచి కంటే ఎక్కువ కొడుతుంది ఆమెది. ఆమెకి టికెట్ కొట్టలేదు కానీ నాకేమో టికెట్ కొడతా అంటున్నావా నువ్వు? ఈరెక్కడవాడు నా సంచి మీద పడ్డాడు. గా బస్సులో ఒక తలిగింది, దాంతో లొల్లి పెట్టుకొని వచ్చిన. ఇప్పుడు గీ సంచి గీడొచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఉందని నాకు కూర్చుని జరసేపట్ల గీడొచ్చి ఈడు నా సంచి మీద ఏడవబట్టే. ఈడు కూర్చొని ఇంట్లో లేదు ఏడవకనంట నా సంచి మీద పడ్డాడేంది ఈడు. గీ లడ్డాక్ అది బ్యాగ్ కూడా కొట్టు మరి టికెట్. గట్లయితేనే నాకు టికెట్ కొట్టు, లేదంటే నాకు టికెట్ కొట్టకు. ఓ అడగుడోడా, నీకెందుకురా నా బ్యాగ్ ఎందుకు కొట్టమంటున్నారా? నీది నువ్వు చూసుకోక. ఊకో అక్క ఊకో, గంపెన్నోరు వేసుకొని ఏం మాట్లాడతావు? నీకు ఎంత పెద్ద ఉంది చూడు సంచి, నువ్వు ఆ సంచి ఒకటే లాగుర్రు. నా సంచి నేను ఒకటే ఉన్నాము. నేను కనిపించినా కానీ నువ్వు కనిపించలేదు, గా సంచి కనిపించలేదు. గా సారుకు గదే చెప్తున్నా, గాయం చూడు గా సంచిని చూడు, నాకేమో టికెట్ కొడదా అంటున్నావు అని మాట్లాడినా దాంట్లో తప్పేముంది అక్కో. అమ్మ నీ సంచి కూడా టికెట్ కొడతా చూడు. ఏంటి సార్ టికెట్ ఎందుకు కొడతావు చెప్పు. ఈయన నా సంచులకు టికెట్ కొడతారా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? రోజు వస్తుంటా వస్తుంటా నువ్వేమో కొత్తగా చెప్తున్నావు నా సంచికి గాడవాడ చెప్పిందని చెప్పేసి నా సంచికి టికెట్ కొడతా అంటావేంది?
అరే ఏందమ్మా ఈడంతే దొరికిండు ఆమె అంతే దొరికింది. అసలు మీ ఇద్దరి సంచులలో ఏముంది కళ్ళు వాసన వస్తుంది తీయర్రి చూస్తా. వాయమ్మో నా సంచిలో ఆ కళ్ళున్న విషయం మర్చిపోయినా సప్పుడు కాకుండా అని మనం చూసో ఆగి కళ్ళున్న విషయం మర్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడబడితే నేను ఇప్పుడు జర్రా సప్పుడు లేకుండా కూర్చుంటా. ఇక ఆగి సార్ బాగానే గుర్తుపట్టిండు. ఎట్లా అయిందో ఏమో లోపల వంగిందా అయింది ఇంతగానం వాసన ఎట్లా వచ్చాయి నాకు మంచిగా గట్టిగా బిగించి పెట్టుకొచ్చిన నేను మంచిగా బట్ట పెట్టి మూత గట్టిగా పెట్టిన అయినా కానీ వాసన ఎట్లా వచ్చి పాడే అబ్బా. ఓ సారు బియ్యం లాగా కళ్ళు పెట్టుకొస్తే ఒలికి పోతే బియ్యం అన్ని ఖరాబ్ అవుతాయి సారు. నేను ఎందుకు పెట్టుకొస్తా చెప్పు, నాకు తెలుసు గా బర్రెమనే చూడు ఏం పెట్టుకొచ్చిందో. ఏంది తమ్మి ఎంతకొస్తే అంత మాట్లాడబడితే ఈ మాటలు జర మంచిగా మాట్లాడరా. నేను కూడా మంచిగానే మాట్లాడతా. నువ్వు మంచిగా మాట్లాడకపోతే నాకు నోటికి గట్లనే వస్తాయి తమ్మి. నేను ఎందుకు పెట్టుకొస్తా చెప్పు, నాకేం అవసరము. ప్రయాణం చేసేటప్పుడు మందు సీసాలు పట్టుకురావద్దని నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఇదంతా వెళ్ళేందుకు ఈ బ్యాగ్ కోసమే కదా. సరే నేను కూడా టికెట్ కొట్టించుకుంటా, కానీ నువ్వు టికెట్ కొట్టించుకో లేకపోతే లేదు. నా సంచి కోసమే గింత లొల్లి పెట్టుకుంటున్నావా కండక్టర్ తోటి, దాన్ని కూడా టికెట్ కొట్టిస్తుంది. గట్లన్నా మంచిగా ఉంది అంటే గీ లడ్డాక కళ్ళు ముత పట్టుకొచ్చింది అయితే బ్యాగ్లా, అందుకే భయపడుతుంది. మెల్లగా టికెట్ తీసుకుంటా అంటుంది. ఓమ్మా ఏమాయే నీదేనా వాసన ఇది? కాదు సారు కిట్లకించి ఇక్కడ వెనకకు చూడరి. గడ కొబ్బరి చెట్లు ఉన్నవి, గడ ఈతకల చెట్లు ఉన్నవి, తాటి చెట్లు ఉన్నవి, గడ ముంతలలా తీసుకురు గదే ఉండొచ్చు. గిదెందుకాయ నువ్వు భలే ఉన్నావు. ఏం లేదు సారు టికెట్ అయితే కొట్టుర్రి, నాకు పిల్లగానికి ఏం టికెట్ లేదు చూడు. అమ్మ ఏంటేను లడ్డు దాన్ని ఎట్లయినా ఇక్కడ బుక్ చేయాలి. ఇది మంచిగా తప్పించుకుంటుంది. ఇంకా పోరానికి టికెట్ కూడా కొట్టేస్తలేదు. ఇది నా బ్యాగ్ మీద ఏడ్చింది ఇందాక. సప్పుడు అక్కడ దీనికి టికెట్ ఎట్లయినా కొట్టిస్తాను. ఏం చేయాలి అబ్బాయి ఇప్పుడు? అమ్మ నీ ఆధార్ కార్డు ఇక ఇప్పటిదాకా నేను చూపించిన సార్ చూసిరు మీరు. సరే టికెట్ తీసుకో ఇక. అరే తమ్మి ఏం చదువుతున్నావురా? అన్న ఇప్పుడు నైన్త్. అరే నా కొడక ఓమ్మా ఏందమ్మా నువ్వు 9 చదివే పోరగాని పట్టుకొచ్చి టికెట్ లేదంటావు. ఏ మనిషివి నువ్వు? ఫుల్ టికెట్ తీసుకో. ఊకోసారి గప్లానికి ఏం తెలుసు తెలియదు. 9 ఎందుకాయే 3 చదువుతున్నాడు. 3 చదువుతున్న ముఖం కాదు అది, కానీ నువ్వు టికెట్ తీసుకుంటావా లేదంటే బస్సులకి దొబ్బున బయటికి. ఈ అడ్డగుడ్డ పాడకావు ఈడే కావాలని బుక్ చేసినట్టున్నాడు. నేను పని చెప్తా దిగేసరికి. ఇప్పుడు కాదు నీ పని, దిగేటప్పుడు చెప్పిపోతా. పైసలి ఒక బస్సు దిగినాక చెప్తా అని పని నీ పని. మాట్లాడకరా అని చెప్పిన బస్సు ఎక్కేటప్పుడే. అయినా కానీ అట్లనే మాట్లాడి నువ్వు ఏమొచ్చింది రాజరసేపు మాట్లాడకుండా ఉండలేకపోయినావా? ఆడ మంచిగా టికెట్ తప్పించుకొని వస్తే గిడనేమో ఫుల్ టికెట్ కొట్టించినావు. నీతోటి ఏంద్రా నాకు ఇచ్చారా? అమ్మ నువ్వు గా బస్సులో మాట్లాడొద్దన్నా అని ఈ బస్సులో కాదు. ఎర్రి వాడకవు ఏమక్క లడ్డక సుట్టబడాది అక్కకు సుట్టబడాది. అరే బస్సు దిగేసరికి నీ గోషాలు అడ్డుపడకపోతే నన్ను అడుగు. పో నువ్వేం చేస్తావు నన్ను అని తలుచుకుంటే నీకు ఫుల్ టికెటే పడ్డది. అట్లుంటుంది మనతోటి. ఓ కండక్టర్ అన్న బస్ ఆపు. ఓ కండక్టర్ అన్న బస్ ఆపమనయ్యా. ఏమమ్మా దిగుతావా? గా ముందు స్టాప్ కదమ్మా నువ్వు టికెట్ తీసుకుంది గీనే దిగుతుంటున్నావు. జరంత పని ఉంది సారు, పోయేది ఉంది డబ్బు నాకు దిగి ఇక్కడ పని చూసుకొని పోతా. జర ఆపమని సారు కండక్టర్ సాపు, జర ఆపమను డ్రైవర్ సాపుకు. నా బస్ ఆపనా జరా. ఇట్లా పాడకవు కొడుకు కూర్చోబడ్డది. నడు పడుకో దిగి దబ్బది. ఇంటి వెనక నీ పెళ్లి చేస్తాను. ఈ అమ్మ కలడ్డు దాంతో లాస్ట్కు కేలికిచ్చి దెబ్బతిన్నట్టు అయిపోయింది కదా పరిస్థితి. ఓ కండక్టర్ సారు జరా టైం ఎంత అవుతుందో చెప్పుర్రి. మధ్యాహ్నం అయింది 1 గంట. ఏమైందయ్యా ఇప్పటిదాకా మంచిగా ఉంటివి ముఖం మీద అట్లా పెట్టినావు? ఈ అమ్మగా లడ్డకు ఒట్టిపోయింది సారు. ఊకోవయ్యా ఊకో ఇంకేడుస్తావు. ఇవాళ రేపు ఆడలు ఎట్లా అయ్యారో ఆ జాతి లెక్కలు ఎక్కువైనాయి. ఫ్రీ బస్ అయినాక మన మీదనే ఇంట్లోనే ఆ జాతి చేస్తారు. ఇక బయట చేయరా వాళ్ళు. సపడగా కూడా కూర్చోక గామెతోటి ఎందుకు పెట్టుకున్న వాళ్ళు నువ్వు. నాకేం తెలుసు అన్న మాటకు మాట మాట్లాడుతుందిలే మంచిగా టైం పాస్ అవుతుంది బస్సులో అనుకున్నా. కానీ పోత అది సప్పుడు కాకుండా పట్టు కొట్టి ఉరికింది అది. ఈ అమ్మ టైం పాస్కి పోతే చెంప కొట్టి పోయింది. ఈ అమ్మ తమ్మి గానతానికి ఎందుకైనా నువ్వు గిందాక కూడా గాన ఎక్కిన బస్సులోనే నేను ఎక్కిన. నాతోటి కూడా లొల్లి పెట్టుకుంది. జరంత జరగంటేనే లేదామే. గానతానికి నువ్వు ఎందుకైనావు? కప్ప నుంచి మీ లొల్లి ఇంటనే ఉన్నా. మళ్ళా ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నా. ఇక దాంతానికి ఎందుకు కూడా అనేసి నేను సపడ కూర్చున్నా. నువ్వు గానానికి గెలిగించి లొల్లి పెట్టుకున్నావు. కానీ మంచి పని అయితే ఒకటి చేసినావు. ఆడ పోరానికైతే టికెట్ కొట్టనిస్తలేదు. ఏడ చూసిన బస్సులా. ఇక నువ్వు ఒక్క పని అయితే మంచి పని చేసినావు. వానికి ఫుల్ టికెట్ కొట్టించినావు. అందుకే కావచ్చు ఏదో సరదాగా చేస్తే గాక్క ఒక్కటి వీకింది నన్ను. టీచర్కి పట్టు అది పెద్ద చూస్తున్నట్టుంది. పైసలు ఖర్చు పెట్టట్లేదు. ఇదైతే ఖర్చు అయింది కదా మంచిగా. చూసి తమ్మి జర ఆడోళ్ళు చాలా ఖతర్నాకుంటారు. జర చూసి మాట్లాడు. ఏమైనా మాట్లాడేది ఉంటే గోన అలాంటి వాళ్ళు అయితే అర్థం చేసుకొని తమ్ముడు లాంటోడు అని చెప్పి మాట్లాడతారు. కానీ అట్లా కాదు. దబిడి వేస్తూనే ఉంటుంది. మాటకు మాట అంటుంది. కొట్లాడనికే వస్తుంది, మాట్లాడడానికి రాదు. అందుకని జర గట్లాంటి వాళ్ళు ఆడళ్ళు ఉంటారు. జర చూసి ఎక్కువ చూసి ఉండు జాగ్రత్త.
పోయి ఇక ఆడలతో పెట్టుకున్నావు ఫ్రీ బస్ అయినాక మొత్తానికే తెగిడిచిరు ఈ ఆడోళ్ళంతా ఆమె మొగోని ఎక్కడ విలువిస్తలేరు బస్ కండక్టర్లకు డ్రైవర్లకే ఇస్తలేరు ఇక ప్యాసింజర్ మీకు ఎవరు ఇస్తారయ్యా చూసి జర అద్దులుండ్రి చూసి కదా దోస్తులు వీడియో ఎట్లుందో ఇక చూసి కామెంట్ చేయండి, అట్లనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని జరా సపోర్ట్ చేయండి దోస్తులు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. అట్లనే అన్నట్టు మనం చేసే ప్రతి ఒక్క వీడియో ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు దోస్తులు, ఓన్లీ కలుపుతాలు మాత్రమే గుర్తుపెట్టుకోరి. ఇక సరే బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.